వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో తన మార్క్ స్టైల్ తో డైరెక్షన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంచి హిట్లు సాధిస్తున్నటువంటి దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు అనిల్ రావిపూడి గారు. మరి అనిల్ రావిపూడి గారి నుంచి మూవీ వస్తుందంటే చాలు హిట్, ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే అంటూ ఒక ముద్ర వేసేసుకున్నారు. మరి దర్శకధీరుడు రాజమౌళి పక్కన కూడా ఆయన అనిల్ రావిపూడి గారు నిలిచిపోయారు. అయితే ఇటీవల మనశంకర వరప్రసాద్ గారితో ఆయన అందరినీ మెప్పించి చిరంజీవి గారికి కూడా సూపర్ డూపర్ హిట్ సాధించి నెక్స్ట్ సంక్రాంతి లక్ష్యంగా మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే వీటిని అన్నింటినీ కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోస్తో అందరితో మూవీస్ చేసినటువంటి దర్శకుడుగా రికార్డు సృష్టించబోతున్నారా అనిల్ రావిపూడి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అదేంటి, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, విక్టరీ వెంకటేష్తో చేశారు కానీ ఒక్కరు మిగిలిపోయారు కదా, ఎవరు? కింగ్ నాగార్జునతో. గతంలో చూసుకున్నట్లయితే కింగ్ నాగార్జున అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ వస్తుందని చెప్పి నెట్టింత తెగ చక్కర్లు కొట్టింది. సో దానికి వాళ్ళు చెక్ పెట్టారు. ఇప్పుడైతే వారి నుంచి మూవీ రావట్లేదు అంటూ ఒక చెక్ పెట్టారు. కానీ ఇటీవల అనిల్ రావిపూడి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే కింగ్ నాగార్జునతో కూడా ఆయన మూవీ ఉండబోతుందా అంటే ఉండబోతుంది అనే ఆన్సరే వస్తుంది. మరి ఇటీవల స్టార్ మాలో ఒక ప్రోమోలో బుల్లిరాజుతో సందడి చేసినటువంటి అనిల్ రావిపూడి మనం అందరితో మూవీస్ చేసాం, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, విక్టరీ వెంకటేష్తో చేశాము, నెక్స్ట్ నాగార్జున గారితోనే ఉండబోతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి అక్కినేని అభిమానులకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఈ గుడ్ న్యూస్ అక్కినేని వాళ్ళైతే ఎంతో ఆనందంగా ఉన్నారు, అక్కినేని ఫ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాప్ స్టార్ హీరోస్ అందరితో కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విక్టరీ వెంకటేష్ గారితో అయితే F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. మరి నెక్స్ట్ వెంకటేష్ ప్లస్ కళ్యాణ్ రామ్ గారితో మల్టీ స్టారర్ మూవీస్ ఆయన వెంకటేష్ గారితో చేస్తూనే ఉన్నారు. మరి ఇలా అందరూ సీనియర్ స్టార్ హీరోస్తో చేసినటువంటి దర్శకుడిగా అనిల్ రావిపూడి గారు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నాగార్జున గారితో కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మొత్తం నలుగురితో చేసిన దర్శకుడిగా ఆయన ఒక మార్క్ సృష్టించే అవకాశం ఉంది. సో మరి కింగ్ నాగార్జున గారిని ఏ విధంగా చూపిస్తారో, అసలు సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారిని కానివ్వండి, ఇటీవల రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారిలో గెస్ట్ రోల్లో వెంకటేష్ గారు ఏ విధంగా సందడి చేశారో, చిరంజీవి గారిని ఏ విధంగా చూపించారో, కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంత సినిమా ఏ విధంగా హిట్ అయింది మనకు తెలిసిన అంశమే. మరి ఇప్పుడు కింగ్ నాగార్జునని ఏ విధంగా చూస్తారు? అసలే కింగ్ 100 మూవీ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అనిల్ రావిపూడి గారు కూడా అత్యంత తక్కువ సమయం తీసుకుని మూవీని రిలీజ్ చేయాలని చూస్తారు, మూవీని ప్రజెంట్ చేయాలని చూస్తారు. మరి మొత్తానికి ప్రేక్షకులకి వీలైనంత త్వరగా సంక్రాంతిని లక్ష్యం చేసుకుని సినిమాలు రిలీజ్ చేసే అలవాటు ఎవరికైనా ఉందంటే అనిల్ రావిపూడి గారి నుంచి ఖచ్చితంగా ఒక సినిమా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ సంక్రాంతికి అయితే మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది కళ్యాణ్ రామ్ వెంకటేష్ది. మరి వచ్చే సంక్రాంతికి నాగార్జున గారితో మూవీ ఉండబోతుందా, మరి ఇంకొంచెం సమయం తీసుకొని ఉందా, లేదు అంటే ఈ లోపులోనే వస్తుందా? ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఎన్నో రేజ్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది? ఇటువంటి క్వశ్చన్స్ రేజ్ అవ్వడం, మరి మొత్తానికి కింగ్ నాగార్జున గారి 100th మూవీ ఎవరితో ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి అనిల్ రావిపూడి గారే స్వయంగా చెప్పడం త్వరలోనే మనం సినిమా తీయబోతున్నామని బుల్రాజుతో చెప్పడం, అంటే బుల్రాజు కూడా ఆ మూవీలో ఉంటాడా, సో అసలు నాగార్జున గారికి బుల్రాజుకి ఆ కామెడీ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అనిల్ రావిపూడి కింగ్ కాంబోలో మూవీ వస్తే స్టార్ హీరోస్తో, సీనియర్ స్టార్ హీరోస్తో అందరితో సినిమాలు తీయించి వాళ్ళ స్టామినాని టాలీవుడ్ వద్ద మరోసారి నిరూపించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి గారు మిగిలిపోతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.